కర్నూలు జిల్లా ఆదోనిలోని బీఆర్కే న్యూస్ 2026 కొత్త సంవత్సరం క్యాలెండర్ను మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తనయుడు యువ నాయకుడు జయమనోజ్ రెడ్డి ఆవిష్కరించారు. ఇక బీఆర్కే న్యూస్ ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలపై స్పందిస్తుందని సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు. ఇక ఆదోనిలోని భూ కబ్జాలు ఎక్కువయ్యాయని ఏ బడా నాయకులైనా వారి తప్పులను నిర్భయంగా చూపించాలని ఆకాంక్షించారు. తప్పులను ఎత్తి చూపడంతో బీఆర్కే న్యూస్ ముందంజలో ఉందని సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు. న్యూస్ ఈరోజు క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. చాలా సంతోషం. ఇది ఆదోన్లో కూడా సంఘటనలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. కబ్జా సంఘటనలు నిర్భయంగా రాయండి అని చెప్పేసి నేను తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎవరైనా కానీ ఎలాంటి పెద్ద నాయకుడైనా కూడా సమాచారాన్ని ఏ తప్పు చేసినా ఆ సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాలి. బీఆర్కే న్యూస్ కూడా అన్నింటిలోన ముందుండి పనిచేస్తూ ఉంటుంది. ప్రజలకు తీసుకోవాలి సమాచారం అని చెప్పేసి కూడా నేను చెప్తూ ఏదున్నా కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన నియోజక ప్రజల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. ఆదోని పట్టణ మరియు గ్రామీణ ప్రజలందరికీ, ముఖ్యంగా రైతులకి అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా బీఆర్కే న్యూస్ వారు కూడా ప్రతి కథనాన్ని వాళ్ళు ప్రజల వద్దకు చేరుస్తున్నారు కాబట్టి వాళ్ళ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మరింత వాళ్ళని ఎంకరేజ్ చేయాలని కూడా కోరుకుంటూ మీ జయమనోజ్.